మరో 2 వారాల్లో తెలుగు సినిమాల సంక్రాంతి సందడి మొదలు కాబోతుంది. ఈసారి సంక్రాంతికి దాదాపు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 400 కోట్ల నుంచి 500 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. యావరేజ్ టాక్ వచ్చిన సినిమా కూడా కలెక్షన్స్ బాగా వస్తాయి. అలాంటిది హిట్ టాక్ వస్తే మాత్రం కలెక్షన్స్ మారుమోగిపోవడం ఖాయం. అందుకే ఈ పండుగకి తమ సినిమాను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే 2025 సంక్రాంతికి 3 క్రేజీ సినిమాలు రాబోతున్నాయి. రామ్ చరణ్ శంకర్ కాంబోలో గేమ్ చేంజర్, వెంకటేష్ అనిల్ రావుపూడి కాంబోలో సంక్రాంతికి వస్తున్నాం, బాలకృష్ణ బాబీ కోహ్లీ కాంబినేషన్ లో డాక్ మహారాజ్. ఈ సినిమాలతో పాటు 1-2 మీడియం రేంజ్ సినిమాలు కూడా రాబోతున్నాయి. కానీ వీటిలో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాపై అందరి దృష్టి ఉంది. బరిలో రామ్ చరణ్ శంకర్ వంటి భారీ బడ్జెట్ సినిమా ఉన్నా కూడా ఈ సినిమాపై అందరి దృష్టి ఉంది. దీనికి గల కారణాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కరోనా కంటే ముందు మొదలైన గేమ్ చేంజర్ సినిమా కరోనా పాండమిక్ ముగిసిన 3 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే కరోనా కంటే ముందు మొదలయ్యి చివరగా విడుదలవుతున్న సినిమాగా గేమ్ చేంజర్ కావడం విశేషం. శంకర్ వంటి స్టార్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ఈ చిత్ర పాటలు పర్వాలేదు అనిపించేలా ఉంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. కానీ అభిమానులు ఊహించిన స్థాయిలో లేదు అనే కామెంట్స్ మాత్రం వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గేమ్ చేంజర్ సినిమాపై ఇలాంటి నెగటివిటీ రావడానికి ప్రధాన కారణం ఈ సినిమా అప్డేట్ ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు ఇవ్వడం లేదు. ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రొడక్షన్ హౌస్ ని ట్రోల్ చేసినా కూడా ఇలాంటి అప్డేట్ లేదు అని ఫ్యాన్స్ ఆవేదన. దీనికి తోడు శంకర్ గత సినిమా భారీ డిజాస్టర్ అయింది. దీంతో ఈ సినిమా కూడా అవుట్డేటెడ్ స్టోరీతో వస్తుంది అంటూ పుకార్లు వస్తున్నాయి. దిల్ రాజు నుంచి వస్తున్న మరో సినిమా సంక్రాంతికి వస్తున్నాము. ఈ సినిమా నుంచి రమణ గోకుల పాడిన సాంగ్ విడుదలైన తర్వాత ఈ సినిమాపై హైప్ భారీగా పెరిగింది. ఈ పండుగకి పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమాని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఫ్యామిలీ ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. అందుకే ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి టీజర్ గానీ ట్రైలర్ గానీ విడుదల కాలేదు. అయినా కూడా ఈ చిత్రంపై భారీ హైప్ ఉంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని 2 పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దీనిని బట్టి మూవీ మేకర్స్ ఒకటి ఆలోచించాలి. సినిమా తీసేది ప్రేక్షకుల మెప్పు కోసమే. అలాంటిది ప్రేక్షకులు అప్డేట్ అడిగితే ఇవ్వడం లేదు. సినిమా మొదలై దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. దీంతో అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం ఈ సినిమా అవుట్డేటెడ్ స్టోరీతో వస్తుంది అని ఫిక్స్ అయినట్టు ఉన్నారు అని పుకార్లు వినిపిస్తున్నాయి. అదే విధంగా వెంకటేష్ సినిమా నుంచి ఒక సాంగ్ రాగానే ప్రేక్షకులు బ్రహ్మరథం పెట్టారు. ఒకటి అర్థం చేసుకోవాలి, సినిమాను నెత్తిన పెట్టుకుని సూపర్ హిట్ చేసేది ప్రేక్షకులే, సినిమాను ఫ్లాప్ చేసేది కూడా ప్రేక్షకులే. ఈ విషయం మాత్రం అందరూ గుర్తు పెట్టుకోవాలి.